రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తొందరలో మరణించనున్నారని చెప్పి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రీసెంట్గా జోస్యం చెప్పారు. పారిస్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. కానీ కారణాలు చెప్పలా, ఎందుకు చనిపోతారు, ఎలా చనిపోతారని. అయినా వార్ ఎప్పుడు ఎండ్ అవుద్ది అనే ప్రశ్నకు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు అంతమవుద్ది అనే ప్రశ్నకు, ఎప్పుడైతే చనిపోతారో, ఎప్పుడైతే పుతిన్ చనిపోతారో అప్పుడు ఎండ్ అవుద్ది, ఆయన త్వరలోనే చనిపోతారని చెప్పి జెలెన్స్కీ చెప్పడంతో ప్రపంచం మొత్తం షాక్ అవుతుంది. అసలు ఎందుకు జెలెన్స్కీ మాట చెప్పారు? ఆయన ఖచ్చితంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ యొక్క హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టు అర్థమవుతుంది. పుతిన్కి క్యాన్సర్ ఉందని, లేదా పుతిన్కి పార్కిన్సన్ డిసీజ్ ఉందని, రీసెంట్గా కూడా ఆయనకు ఒక స్ట్రోక్ వచ్చిందని రకరకాల రూమర్స్ పుతిన్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే జెలెన్స్కీ చెప్పిన మాట అసలు నిజమవుతుందా? జెలెన్స్కీ వయసు 47 సంవత్సరాలు, అదే పుతిన్ వయసు 72 సంవత్సరాలు. పుతిన్ వాళ్ళ తాత 86 ఏళ్ళు బతికాడు, తండ్రి 88 ఏళ్ళు బతికాడు. అలాంటప్పుడు పుతిన్ 72 ఏళ్ళకి ఎలా చనిపోతాడు? ఇదే పెద్ద క్వశ్చన్. ఒకవేళ చనిపోతే ఇప్పుడు జెలెన్స్కీ ఏం చేస్తారు? అసలు యుద్ధం ఎండ్ అవుదా? చాలా మంది క్రిటిక్స్ ఈ మాట మాట్లాడుతున్నారనమాట. యాక్చువల్లీ రష్యాకు సంబంధించి అయితే ఒకప్పుడు 1952లో పుతిన్ పుట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే చాలా మంది పుతిన్ సమకాలీకులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు. కానీ పుతిన్ ఖచ్చితంగా రష్యన్ మెడికల్ సర్వీసెస్ ఎంత కాస్ట్లీ అయినా సరే ఆయన బతికే అవకాశం ఉంది. ఆయనకి అంత సెక్యూరిటీ ఉంది, అంత మెడికల్ సర్వీసెస్ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. లైఫ్ లాంగెవిటీ ఎలా పెంచుకోవాలో పుతిన్కి బాగా తెలుసు అని చెప్పి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.